యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనము. దేవుడే మనకు ఎల్లవెల్లా ఆధారమై ఉన్నాడు. దేవుని ప్రజలు తమ శత్రువులతో కత్తిపెట్టి యుద్ధాలు చేసే కాలంలో దావీదు జీవించాడు. యుద్ధ రంగంలో ప్రావీణత చాలా కోరదగిన లక్షణం. దావీదుకు నిస్సందేహంగా స్వతహాగాను సామర్థ్యం ఉంది. అతని నైపుణ్యం, సామర్థ్యం తన సొంతం కాదని, దేవుడు ఇచ్చినవేనని దావీదు ఒప్పుకున్నాడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుని ప్రజలు మహాయుద్ధాలు ఆధ్యాత్మికం. దావీదుకు నేర్పిన దేవుడే ఆయనకు మనము కూడా లోబడి సిద్ధపడితే ఈ యుద్ధాలు ఎలా చేయాలో మనకు నేర్పిస్తాడు. మనకు కొంత విజయం చేకూరితే అది దేవుని మూలంగా అనుకోవాలి, కానీ మన సొంత సామర్థ్యం కానీ మంచితనం కానీ మనకు విజయం సాధించి పెట్టిందని వ్యర్థంగా అనుకోకూడదు. మనకు కలిగిన విషయంలో ఎల్లప్పుడూ దేవుని మహింపరచాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ జీవన యాత్రలో శత్రువుతో పోరాడే ఆధ్యాత్మికమైన మెలకువను ఎరిగి మేము పొందే ప్రతి విషయమును బట్టి మిమ్మల్ని స్తుతించే ధన్యతను మాకు దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.